హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్ విత్ మీ. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఏ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, డిఫరెంట్ డేటా టైప్స్ని ఎలా లిస్ట్లో పెట్టుకోవాలి, వాటిని ఎలా ప్రింట్ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు వీడియోలో మన ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఇండెక్సింగ్ యూజ్ చేస్తాం. ఎలా అయితే స్ట్రింగ్స్లో ఇండెక్సింగ్ యూజ్ చేస్తామో అలాగే మనం లిస్ట్లో కూడా యూజ్ చేస్తాం. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే స్ట్రింగ్స్లో ఒక్కొక్క లెటర్కి అది ఇండెక్సింగ్ ఇచ్చుద్ది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ యాపిల్ అని చెప్పి ఇచ్చా, మనం ఒక స్ట్రింగే డిక్లేర్ చేస్తాం కాబట్టి 0, 1, 2, 3 అలా ఇచ్చుద్ది. అదే లిస్ట్లో అయితే మనకి ఈచ్ ఎలిమెంట్ ఇచ్చుద్ది. చూద్దాం ఎలా యాక్సెస్ చేసుకోవాలో. ప్రింట్ ఐటమ్స్ ఆఫ్ 1 అని చెప్పి ఇచ్చా. ఆల్రెడీ మనం ఐటమ్స్ అని చెప్పి డిక్లేర్ చేసాం కదా డిఫరెంట్ డేటా టైప్స్ని, వాటిలోనే చెప్తున్నా. మనం 0, 1 అని చెప్పి ఇక్కడ ఎలిమెంట్స్ మొత్తానికి ఇచ్చింది. అక్కడ ఏంటంటే ఒక స్ట్రింగ్ లోపల ఈచ్ లెటర్కి ఇచ్చింది. ఇప్పుడు ఇది ఒక లిస్ట్, అంటే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్కి 0, సెకండ్ ఎలిమెంట్కి 1 అలా ఇచ్చింది. అదే మనం లాస్ట్ యాక్సెస్ చేసుకోవాలంటే -1. ఎలా అయితే స్ట్రింగ్స్లో -1 ఇస్తే లాస్ట్ క్యారెక్టర్ రిటర్న్ అవుద్దో అలాగే మనకి లిస్ట్లో ఇస్తే లాస్ట్లో ఉన్న ఐటమ్ అనేది రిటర్న్ అయింది. చూసాక లాస్ట్లోని ఎలిమెంట్ 2 రిటర్న్ అయింది. అదే మీరు ఒక గ్రూప్ ఆఫ్ లిస్ట్ అంటే ఒక 2, 3 ఒకేసారి యాక్సెస్ చేసుకోవాలనుకున్నారు అంటే ఏంటి, మీకు 2 కావాలి, 4.5 కావాలి. ఈ మిడిల్లో ఉన్న 2 వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేసుకుంటారంటే స్టార్ట్, స్టెప్, రిపీట్ అని చెప్పి స్ట్రింగ్స్లో ఎలా యూజ్ చేసామో ఇక్కడ కూడా 1:3 చెప్పాను కదా. మనకి ఈ 3 అనేది ఎండ్ దాని ముందు వరకు, అంటే ఇప్పుడు 0, 1, 2, 3 అని ఉన్నాయి. ఈ 3 థర్డ్ ఎలిమెంట్ ముందు దాకా ప్రింట్ అవుద్ది. మనకి ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవుద్ది, సెకండ్ ప్రింట్ అవుద్ది, థర్డ్ దాని ముందు దాకా అంటే 2 ఎలిమెంట్సే ప్రింట్ అవుతాయి. ఇది ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఎలిమెంట్స్ని. లేదా మీరు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, నాకు 4 దాకా ఎండ్ అయిపోవాలి అంటే నాకు చివరి దాకా ఇచ్చా. మనకి 0, 1, 2, 3 ఉండొచ్చు, కానీ థర్డ్ ఎలిమెంట్ యాక్సెస్ అవ్వాలి అంటే 4 దాకా తీసుకోవాలి. ఒకటి స్టెప్ ఇచ్చా, చూసారు కదా ఎలా ప్రింట్ అయిందో. లేదు, థర్డ్ దాకే ప్రింట్ అవ్వాలనుకున్నా, చూసారు కదా. ఈ విధంగా మనం ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. నెగిటివ్ ఎలిమెంటింగ్ ఇస్తే లాస్ట్ నుంచి యాక్సెస్ అవుద్ది. పాజిటివ్గా ఇస్తే ఇండెక్సింగ్ అనేది మనం పాజిటివ్గా వచ్చుద్ది. అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా 0, 1, 2, 3 అని. యాక్సెసింగ్ అంటే ఎలిమెంట్స్ మనకి కావాల్సిన వాటిని రిట్రీవ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్, ఒకవేళ మీరు ఇందాక ఫ్రూట్స్లో నేను యాపిల్, బనానా, చెర్రీ అని చెప్పి ఇచ్చా. నాకు చెర్రీ ఇష్టం లేదు, నేను సపోజ్ మ్యాంగో యాడ్ చేసుకోవాలనుకున్నా. ఎలా యాడ్ చేస్తాం, నేను ఏం చేస్తానంటే మోడిఫైయింగ్ ఎలిమెంట్స్ చెప్తా ఇప్పుడు మీకు. ఇప్పుడు ఎలా మోడిఫై చేయాలి ఎలిమెంట్స్ని చూద్దాం. మోడిఫై అంటే ఇప్పుడు సపోజ్ మనం కాలేజ్కి వెళ్తుంటే బాక్స్లో పెన్స్ అని, ఎరేజర్స్ అని, షార్ప్నర్ అని అలా తీసుకెళ్తాం, అంటే కొన్ని స్టేషనరీ ఐటమ్స్ లాగా. అంటిల్ మనం 4th క్లాస్ దాకా పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్ అయ్యే వాడతాం. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ బాక్స్ అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తున్నా, లిస్ట్కి ఒక వేరియబుల్ ఇచ్చా బాక్స్ అని. ఇప్పుడు ఈ లిస్ట్లో నేను పెన్సిల్ ఇస్తున్నా, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ యాడ్ చేద్దాం. ఎరేజర్, ఇప్పుడు 4th క్లాస్ దాకా మనం వాడేది ఇదే. సపోజ్ మీరు 5థ్‌కి వచ్చారు అంటే ఏంటి, మీరు పెన్ ప్లేస్లో లేదా పెన్ ప్లేస్లో పెన్ యాడ్ చేసుకోవచ్చు. అదే పెన్సిల్ ప్లేస్లో పెన్ యాడ్ చేసుకోవాలనుకున్నారు. నేనేం చేస్తానంటే బాక్స్ ఆఫ్, మనకి పెన్సిల్ యొక్క ఇండెక్స్ ఏంటి, మనకి 0లో ఉంది కాబట్టి నేను 0 ఇండెక్స్లో ఉన్న పెన్సిల్ని పెన్ కింద కన్వర్ట్ చేయాలి.
స్ట్రింగ్ లోపల నేను ఇచ్చేది స్ట్రింగ్ కదా! స్ట్రింగ్ రాసా. తర్వాత నేను ప్రింట్ చేసుకుంటున్నా బాక్స్‌ని. ఇప్పుడు దీన్ని రన్ చేశా. మనకి పెన్సిల్ ఏమైంది? పెన్ అయిపోయింది. అంటే మనకి ఇక్కడ మోడిఫై అవుతుంది ఎలిమెంట్ అనేది. ఎలా అయితే మనం ఫోర్త్ క్లాస్ దాకా అంటే పెన్సిల్ వాడతాం. తర్వాత మనం పెన్‌కి ఎలా షిఫ్ట్ అవుతామో, ఎలిమెంట్స్‌లో ఒకవేళ మనం ఏదైనా మోడిఫై చేయాలనుకుంటే, ఆ ఇండెక్స్ ద్వారా మనం మళ్ళీ మోడిఫై చేసుకోవచ్చనమాట ఎలిమెంట్‌ని. లేదు మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. నేను యాడ్ చేయాలనుకుంటున్నా. యాడింగ్ యాన్ ఎలిమెంట్ అని. యాడింగ్ యాన్ ఎలిమెంట్ అని చెప్పి ఇచ్చా. ఇక్కడ ఎలా యాడ్ జేసుకోవాలి? మనం లాస్ట్ టైమ్ చూసాం గదా! ఇండెక్స్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఎండ్‌లో యాడ్ జేసుకోవచ్చు. ఫస్ట్ నేను మీకు బై ఇండెక్స్ ఎలా యాడ్ జేసుకోవాలో చూపిస్తా. ఇందాకట్లాగే ఫ్రూట్స్ అని జెప్పి ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసి నేను ఇందులో యాపిల్, నెక్స్ట్ మ్యాంగో, నెక్స్ట్ చెర్రీస్ లేదా కివి ఇలా నాకు నచ్చిన ఫ్రూట్స్ 3 యాడ్ జేసుకున్నా. తర్వాత నేను ప్రింట్ చేస్తున్నా అనమాట ఫ్రూట్స్‌ని. ఆల్రెడీ మనం ఫ్రూట్స్ ఇచ్చాం గదా! కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే, ఫ్రూట్స్ అనే నేమ్ తీసేసి ఫ్రూట్స్ అని చెప్పి 1 అని ఇచ్చా. అంటే డిఫరెంట్‌గా వేరియబుల్ ఉండాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ అది రన్ అయింది కాబట్టి. ఫ్రూట్స్ 1 అని చెప్పి ఇచ్చి రన్ చేస్తున్నా. మనకి యాపిల్, మ్యాంగో, కివి అనేవి సక్సెస్‌ఫుల్‌గా ఫ్రూట్స్ 1లో సేవ్ అయినాయి. ఇప్పుడు నేను ఎలా యాడ్ జేసుకోవాలి? ఫస్ట్ బై ఇండెక్స్ చెప్తా అన్నా గదా! వెయిట్ ఎ మినిట్. ఇక్కడ కమెంట్ తీసేసి మనం కింద రాసుకుందాం. బై ఎలిమెంట్. బై ఎ సారీ బై ఇండెక్స్. ఇండెక్స్ ద్వారా ఎలా యాడ్ జేసుకోవాలి? ఫస్ట్ మనం లిస్ట్ నేమ్ ఇవ్వాలక్కడ. ఫ్రూట్స్ 1 అని చెప్పి. దానికి మనం అపెండ్ అని రాస్తాం. అంటే ఏది యాడ్ జేయాలని చెప్పి. అపెండ్ అని రాసి నేను కివి ఇచ్చా, మ్యాంగో ఇచ్చా, యాపిల్ ఇచ్చా. ఇంకా మనకేం ఫ్రూట్స్ ఉన్నాయి? చెర్రీనే ఇచ్చా. అంటే ఏంటి? చెర్రీ అనేది నాకు యాడ్ జేయాలి. ఓకే. మనం ఏం యాడ్ చేయాలో ఇచ్చాం. అపెండ్ అంటే ఇండెక్స్ ద్వారా కదా యాడ్ చేయాలనుకుంటుంది మనం. మనం ఇండెక్స్ ద్వారా యాడ్ చేయాలంటే అపెండ్ వాడకూడదు. ఇన్సర్ట్ వాడాలి. ఇదే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇండెక్సింగ్ వాల్యూ గూడా ఇవ్వాలి. అపెండ్ వాడినప్పుడు ఏంటంటే అది ఎండ్‌లో యాడ్ అవుద్ది. నేను చూపిస్తా. ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా గదా! యాపిల్, మ్యాంగో, కివి ఉంది. నాకు మ్యాంగోకి, కివికి మధ్యలో యాడ్ జేయాలి. అంటే 0, 1, 2 అంటే సెకండ్ ప్లేస్‌లోకి మనకి చెర్రీ రావాలి. 2, చెర్రీ అని చెప్పిచ్చి రన్ చేశా. తర్వాత మనం ప్రింట్ చేయాలి కదా రిజల్ట్‌ని. ప్రింట్ అని చెప్పిచ్చి ఫ్రూట్స్ ఆఫ్ 1 నేనిప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. మనకి చూసారు కదా! చెర్రీ అనేది 2 టైమ్స్ వచ్చింది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి రన్ చేసాం. కానీ మనకి ప్రింట్ రాయటం మర్చిపోయాం గదా! అందుకని చెప్పి నేను మళ్ళా రన్ చేస్తే మళ్ళా చెర్రీ వచ్చింది. మళ్ళా రన్ చేశా. థర్డ్ టైమ్ యాడ్ అయింది. చూసారు కదా! ఇలా మనం యాడ్ చేసుకోవచ్చనమాట బై ఇండెక్స్ వాల్యూ. మనకి బై ఇండెక్స్ వాల్యూ అంటే మనకి కావాల్సిన చోట యాడ్ జేసుకోవడానికి ఇండెక్స్ వాడాం. ఇన్సర్ట్ అని వాడాం మనం. ఇండెక్స్‌లో యాడ్ జేసుకోవడానికి. లేదు మనకెక్కడ లాస్ట్‌లో యాడ్ అయినా చాలు అనుకుంటే ఎట్ ఎండ్ అంటే ఎండ్‌లో యాడ్ జేసుకోవాలనుకుంటే మనకి ఆల్రెడీ ఫ్రూట్స్ అయిపోయింది గదా! ఈ కోడ్ నేను యాక్సెప్ట్ చేశా. అంటే ఏంటి డాట్ అపెండ్ వాడా. నేను బనానాని లాస్ట్‌లో యాడ్ జేయాలనుకున్నా. రన్ చేయగానే లాస్ట్‌లో నాకు బనానా యాడ్ అయింది. అంటే ఏంటి ఎండ్‌లో యాడ్ జేసుకోవడానికి అపెండ్ వాడా. ఇండెక్స్‌లో యాడ్ చేసుకోవడానికి ఇన్సర్ట్ వాడా. ఈ విధంగా మనం ఎలిమెంట్స్‌ని యాడ్ జేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎలిమెంట్స్‌ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం.
నేను ఇందాక ఫ్రూట్స్ అని, స్టేషనరీ అని చెప్పి చాలా ఐటెమ్స్ ఇచ్చా గదా! ఇప్పుడు సపోజ్ షాపింగ్ కార్ట్ ఇస్తన్నా ఇప్పుడు. నేను షాపింగ్ కార్ట్‌లో నేను కొన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా. నాకేమేం కావాలి గ్రోసరీస్ అని చెప్పి. ఫ్లోర్ ఒకటి కావాలి. నెక్స్ట్ బటర్ ఒకటి కావాలి. బ్రెడ్ ఒకటి కావాలి. ఈ విధంగా నేను ఒక కార్ట్ లిస్ట్ రిమూవ్ చేయాలంటే అలాగా. ఇప్పుడు నా కార్ట్ లిస్ట్‌లో ఫ్లోర్ ఉంది, బటర్ ఉంది, బ్రెడ్ ఉంది. నేను షాపింగ్‌కెళ్ళిన తర్వాత నాకేం తెలిసింది? మా ఇంట్లో ఆల్రెడీ బటర్ ఉంది అని చెప్పి తెలిసింది. అప్పుడు నేను ఈ కార్ట్‌లో నుంచి బటర్ ఎలా రిమూవ్ చేయాలి? దీనికి నేను రిమూవ్ అని వాడతా. ఇప్పుడు నేను దీన్ని 3 రకాలుగా ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తా. ఫస్ట్ బై వాల్యూ. అంటే వాల్యూ ద్వారా ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. అంటే నాకిప్పుడు బటర్ కదా వద్దనుకుంది నేను. కాబట్టి కార్ట్ డాట్ రిమూవ్ అని డైరెక్ట్‌గా వాడేస్తాం. రిమూవ్ లోపల బటర్ అని చెప్పి ఇచ్చా. అంటే ఏంటి నాకు బటర్ రిమూవ్ చెయ్యని చెప్పి ఇచ్చి, ప్రింట్ స్టేట్మెంట్ లోపల కార్ట్ అని చెప్పి ఇచ్చా. నాకు ఫ్లోర్, బ్రెడ్ వచ్చింది. మరి బటర్ రిమూవ్ అయిపోయింది. అంటే ఏంటి బై వాల్యూ రిమూవ్ చెయ్యాలి అంటే మనం రిమూవ్ యూజ్ చేస్తాం. అంటే ఏంటి వాల్యూతో రిమూవ్ చేయాలంటే మనం రిమూవ్ యూజ్ చేస్తాం. లేదు మనకి ఇంకొక 2 టైప్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ ఐటెమ్‌ని ఎలా రిమూవ్ చేయాలి? ఇండెక్స్ బట్టి ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. మళ్ళా నేను ఇదే కోడ్ కాపీ చేసి మళ్ళా ఇంకొక కోడ్ సెల్ ఓపెన్ చేశా. కానీ ఈసారి మనం బై ఇండెక్స్ ఎలా తీయాలో చూద్దాం. అంటే బై ఇండెక్స్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. కార్ట్ అని చెప్పిచ్చా. అండ్ మనం ప్రింట్ చేసుకోవాలి కదా ఎలాగో. ఈ మధ్యలోది తీసేస్తున్నా. రిమూవ్ దేనికి వాడతాం అంటే వాల్యూ ద్వారా రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం రిమూవ్ వాడతాం. నెక్స్ట్ మనం లాస్ట్ వాల్యూస్ ఎలాగా రిమూవ్ చేయాలో తర్వాత చెప్తా. ఫస్ట్ ఇండెక్స్ ద్వారా ఎలా తీయాలంటే డీఈఎల్ అని చెప్పి యూజ్ చేసి నేను కార్ట్ ఆఫ్ ఈసారి నేను బ్రెడ్ తీసేస్తా. 2 రిమూవ్ చేస్తా. చూసారు కదా! మనకి బ్రెడ్ రిమూవ్ అయిపోయింది. అంటే ఏంటి అర్థం? మనకి బ్రెడ్ లేదింకా ఈ కార్ట్‌లో. ఇండెక్స్ ద్వారా నేను రిమూవ్ చేశా. చూసారు గదా! ఒకటి వాల్యూ ద్వారా రిమూవ్ చేశా. ఒకటి ఇండెక్స్ ద్వారా రిమూవ్ చేశా. నెక్స్ట్ ఇదే కోడ్ కాపీ చేసి మనకి లాస్ట్ ఆబ్జెక్ట్ ఎలా తీయాలి? లేదా లాస్ట్ ఎలిమెంట్ ఎలా తీయాలో చూద్దాం. లాస్ట్ ఎలిమెంట్ తీయాలంటే జస్ట్ కార్ట్ డాట్ పాప్ అని చెప్పి టైప్ చేయండి చాలు. లాస్ట్ ఎలిమెంట్ అదే రిమూవ్ అయిపోద్ది. మీకు ఈజీగా వర్కింగ్ అర్థం అవ్వడం కోసం నేను ఫస్ట్ కార్ట్ ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేశా. తర్వాత పాప్ చేసి మళ్ళీ ప్రింట్ చేశా. అంటే ఏంటి నాకిక్కడ బటర్ పోయింది. అంటే ఈ విధంగా మనం లాస్ట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడానికి పాప్ వాడతాం. అదే ఇండెక్స్ ద్వారా రిమూవ్ చేయడానికి డెల్ వాడతాం. అంటే డిలీట్ అని చెప్పి అర్థం. నెక్స్ట్ లేదు మన వాల్యూ ద్వారా రిమూవ్ చేయాలంటే జస్ట్ రిమూవ్ అని చెప్పే వాడతాం. నెక్స్ట్ మనం లెంత్ ఎలా కనుక్కోవాలి? మాక్సిమం వాల్యూ ఎలా కనుక్కోవాలి? మినిమమ్ వాల్యూ ఎలా కనుక్కోవాలి? ఏదైనా లిస్ట్‌కి న్యూమరిక్ వాల్యూస్ ఉంటే చూద్దాం. ఇప్పుడు మనం లిస్ట్‌ని ఎలా సార్ట్ చేయాలి? ఎలా రివర్స్ చేసుకోవాలి? లెంత్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? మాక్సిమం వాల్యూ, మినిమమ్ వాల్యూ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నమ్ అని చెప్పి నేను ఒక నంబర్స్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. లైక్ 3, 4, 1, 6, 5 అని చెప్పి క్రియేట్ చేశా. ఇప్పుడు నేను దీన్ని సార్ట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ సార్టే కదా! నమ్ డాట్ సార్ట్ అని చెప్పి ఇచ్చా. దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే. తర్వాత ప్రింట్ చేసుకుందాం. మనకి ప్రింట్ అయితేనే కదా తెలిసేది. ప్రింట్ ఆఫ్ నమ్ అని చెప్పి ఇచ్చి రన్ చేశా. మనకి 1, 3, 4, 5, 6 అని చెప్పి సార్టెడ్ ఆర్డర్‌లో వచ్చాయి. అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్ నుంచి అంటే స్మాల్ టు బిగ్ వచ్చాయి అసెండింగ్ ఆర్డర్‌లో. లేదు. నెక్స్ట్ నేను రివర్స్ ఆర్డర్‌లో ప్రింట్ చేయాలనుకుంటున్నా.
నమ్ డాట్ రివర్స్ అని చెప్పి ఇచ్చా. తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ నమ్ అని చెప్పి రన్ చేసి చూపిస్తున్నా. మనకి రివర్స్‌లో ప్రింట్ అయినాయి. నెక్స్ట్ లెంత్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ నమ్. అంటే ఏంటి? ఏదో ఒక వేరియబుల్‌కి ఇస్తేనే కదా మనకి ప్రింట్ అయ్యేది రివర్స్. ప్రింట్ ఆఫ్ లెంత్ అని చెప్పి ఇస్తున్నా. రన్ చేసి చూద్దాం. చూసారుగా లెంత్ కూడా ఇచ్చింది. అంటే అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్. నెక్స్ట్ మాక్సిమం తెలియాలి నాకు. మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు మాక్స్ డాట్ నమ్. వెయిట్ ఎ మినిట్. మాక్స్ డాట్ అనేది మనకి సార్ట్ చేసుకోవడానికి రివర్స్‌కే వచ్చుద్ది. ఈ లెంత్ కనుక్కోవాలన్నా మాక్సిమం వాల్యూ గాని, మినిమం వాల్యూ గాని ఇలా మనం బ్రేసెస్ లోపల ఇవ్వాలి. మాక్సిమం వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ప్రింట్ ఆఫ్ మాక్సిమం అని చెప్పి ఇచ్చా. మనకి మినిమం కూడా ఇక్కడ ఇచ్చేసింది. నేను యాక్సెప్ట్ చేశా. మనకి ఇక్కడ మినిమం దగ్గర క్లోజ్ చేయాల. సారీ. చూసారు కదా? మనం సార్ట్ చేసాం, రివర్స్ ఆర్డర్‌లో పెట్టాం, లెంత్ కనుక్కున్నాం అండ్ మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ కూడా కనుక్కున్నాం. నెక్స్ట్ పార్ట్‌లో మనం లూపింగ్ ఎలా చేయాలి? అంటే ఒక్కొక్క ఎలిమెంట్‌ని ఎలా ప్రింట్ చేసుకోవాలి? ఎలా కంపేర్ చేసుకోవాలి? ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ కూడా దీని మీద చూద్దాం. చిన్న ప్రాజెక్ట్ లాగా. ఇక్కడ దాకా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పార్ట్ 3 కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Enjoying the video? Share it with your friends. Like, share, and subscribe.